హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ లివర్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసేసి దాన్ని డీప్ ఫ్రై చేయండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 బగారాకులు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని చిన్న కలుపుకోండి ఫ్రెండ్స్, మిక్స్ చేయండి లేకపోతే కింద ఆనియన్స్ మాడిపోతాయి. తర్వాత 2 ఇలాచీ వేయండి ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ని మంచిగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్, పచ్చి వాసన పోయేదాకా, లేకపోతే మొత్తం ఫ్లేవర్ వస్తుంది. నేనంటే స్పీడ్గా కలుపుతున్నా ఫ్రెండ్స్, మీరు కొంచెం స్లోగా మిక్స్ చేసుకోండి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రెండ్స్ కొంచెం చిటికెడంత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక ఒకసారి అట్లా మిక్స్ చేసుకొని మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ లివర్ అందులో వేసేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెష్గా కడుక్కోండి ఫ్రెండ్స్, లేకపోతే స్మెల్ వస్తుంది, కర్రీ మొత్తం స్మెల్ వస్తుంది. మొత్తం మటన్ లివర్ వేసేసేయండి ఫ్రెండ్స్. వేసేసి మిక్స్ చేసుకోండి, మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ ఆనియన్స్ అంతా ఫ్రై అయిన ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మంచిగా. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం టేస్ట్ బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి పేస్ట్ ఫ్రెండ్స్. అది కొబ్బరి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్, కొబ్బరి పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేలా. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. స్పైసీగా తినేటప్పుడు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, పర్లేదు. తర్వాత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్కి సరిపడా సాల్ట్. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు క్యాప్ పెట్టేసి వదిలేయండి ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అవుతుంది. గ్రేవీ కావాలనుకుంటే కొన్ని మళ్ళీ వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్, ఏం కాదు. కొబ్బరి పేస్ట్ వేసినాం కాబట్టి మంచిగా థిక్గా ఉంటుంది గ్రేవీ కూడా. నేను కొంచెం గ్రేవీ కావాలని ఎక్కువనే వాటర్ పోసిన ఫ్రెండ్స్, మీకు సరిపడా వేసుకోండి. కొద్దిసేపు క్యాప్ పెట్టి వదిలేసేయండి ఫ్రెండ్స్. మేము అలా మా ఇంట్లో ఉన్న కొత్తిమీర తీసుకురానికి వెళ్ళినాం. ఫ్రెష్ కొత్తిమీర ఫ్రెండ్స్, మా ఇంట్లోనే చేస్తాం. ఇది మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో కొత్తిమీరలో. మనకు సరిపడే కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్, రెడీ పెట్టుకోండి. తర్వాత క్యాప్ తీసి కొంచెం అట్లా గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. మసాలా ఎక్కువ తినే వాళ్ళు స్పైసీగా మసాలా కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మసాలా పొడి వేసిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ క్యాప్ పెట్టేసి దింపేయండి ఫ్రెండ్స్. మన మటన్ లివర్ కర్రీ రెడీ, తినడానికి రెడీ ఫ్రెండ్స్. ఎంజాయ్ ద డే ఫ్రెండ్స్.